రవితేజ గణితానికి చెందిన ఒక ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు. ఉపాధ్యాయుడు రవితేజని గమనిస్తూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు పూర్తి చేసేలా చేశాడు. ఇది ఉపాధ్యాయుడు ఉపయోగించిన ఏ పునర్బలన రకం. ఏ పునర్బలం అంటే స్థిరకాల వ్యవధిలో పునర్బలనం. కార్యసాధక నిబంధన గురించి సరికాని ప్రవచనం ఏమిటి అంటే దీన్ని 6 రకం అభ్యాసం అంటారు. కరెక్ట్ రెస్పాన్స్. అభ్యాసకుడు క్రియాత్మక పాత్రని పోషిస్తాడు. ఇది కూడా కరెక్ట్. ప్రతిస్పందన ఫలితానికి మధ్య నిబంధన జరుగుతుంది. సో మొత్తాల నుండి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది. తప్పు. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం దీన్ని సమర్థిస్తుంది. ఏక మొత్తం అభ్యాసన పద్ధతి. పిల్లలు సాధారణంగా వారి దగ్గరికి అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు, కానీ వారు తెచ్చిన బహుమతుల వల్ల పిల్లలు ఆకర్షితులై అపరిచితుల పట్ల భయం పోగొట్టుకుని అభిమానం పెంచుకుంటారు. దీనికి గల కారణం పునర్బలన నియమం.